హాయ్ గాయ్స్! ఈరోజు మనం బెస్ట్ 5 ల్యాప్‌టాప్స్ అండర్ 50,000 వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈ ల్యాప్‌టాప్స్ మీరు కాలేజ్ పర్పస్ గాని, పర్సనల్ యూజ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ల్యాప్‌టాప్ 4 స్టార్ రేటింగ్ ప్లస్సే ఉంటది. 4 స్టార్ ఆర్ 4 స్టార్ రేటింగ్ ప్లస్సే. 4 స్టార్ బిలో నేనెప్పుడు తీయను. సో, 5 స్టార్‌కి 4 స్టార్ అంటే చాలా బెస్టే నేను చెప్తున్నా. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి ఏమేమి ల్యాప్‌టాప్స్ ఉన్నాయో. దానికి ముందు మీరు ఏ ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నారో ఆ ల్యాప్‌టాప్ బ్రాండ్‌ని కామెంట్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వచ్చేదలకి మనం హెచ్‌పి 15ఎస్ ఏఎండీ రైజన్ అనమాట. సో, ఇక్కడ చూసామంటే స్పెసిఫికేషన్స్‌కి పోదాం ఒకేసారి. సో, ఇది హెచ్‌పి ల్యాప్‌టాప్ అండ్ ర్యామ్ వచ్చి 16 జీబీ అండ్ హార్డ్ డిస్క్ వచ్చి 512 జీబీ. సో, 512 జీబీ అండ్ సీపీయూ వచ్చి రైజన్ 5. రైజన్ 5 అంటే ఇక్కడ ఐ5తో సమానం అనమాట. ఓకేనా? సో, ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఇక 6 కోర్ మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. అప్‌గ్రేడెడ్ మెమరీ. సో, చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో, మనం లాస్ట్‌లో వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూసామంటే సీపీయూ స్పీడ్ అన్నీ ఇస్తారనమాట ఫైనల్‌లో. సో, ఇక్కడ మనకు గ్రాఫిక్స్ కార్డ్ 2 జీబీ ర్యామ్ అనమాట. గ్రాఫిక్స్ ర్యామ్ టైపు వీరామ్ అనమాట. సో, ఈడ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉందని దాని అర్థం. సో, ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ అనమాట. సో, నేను చెప్తున్నా కదా ఇది బానే ఉంది ఈ ల్యాప్‌టాప్. ఒకసారి మీరు చెక్ చేయండి. కింద లింక్ ఇస్తాను. సో, చూడండి దీని ప్రైస్ వచ్చేతలకి రూ. 40,990 నియర్లీ 41,000 వేసుకుందాం. దీనికి బ్యాక్‌లిట్ కూడా ఉంది. ఇంక్లూడ్ ఎంఎస్ ఆఫీస్. హెచ్‌పిలో ఎంఎస్ ఆఫీస్ కలిపి బ్యాక్‌లిట్ అండ్ 15 ఇయర్స్ ఏఎండీ రైజన్. సో, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకా రేటింగ్‌కొస్తే నేను చెప్పాగా 4 స్టార్ రేటింగ్. సో, ఈ వీడియోని ఒకసారి చూడండి. సో, మనం నెక్స్ట్ ల్యాప్‌టాప్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి లెనోవో థింక్‌బుక్. ఇది రైజన్ 7 అనమాట. సో, రైజన్ 5కే సరిగ్గా దొరకడంలా 50,000 లోపల. ఇక్కడ రైజన్ 7 దొరుకుతుంది. ఒకసారి చూడండి. ఇంక్లూడింగ్ యాంటీ గ్లేర్ గ్లాస్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, ఇంక్లూడింగ్ విండోస్ 11 అనమాట. సో, ఇందులో ఫింగర్ ప్రింట్ కూడా ఆప్షన్ ఉందంట. సో, బ్యాక్‌లిట్ ఉంది. సో, 1 ఇయర్ ఆన్ సైట్ అనమాట. సో, ఇక్కడ చూసామంటే మోర్ డీటెయిల్స్‌కెళ్ళిపోయామంటే గ్రాఫిక్స్ కార్డ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అనమాట. సో, కలర్ వచ్చి మినరల్ గ్రే. సో, ఒకసారి దీన్ని కూడా ఒక లుక్ వేసేయండి. సో, మనం ఫైనల్‌కెళ్ళిపోదాం. లాస్ట్‌లో ఏమేమి ఉందని. సో, ఇది 2 గిగాహెర్ట్జ్ స్పీడ్ పరంగా వస్తదనమాట ప్రాసెసర్ స్పీడ్. సో, రైజన్ 7 అండ్ డీడీఆర్ మెమరీ టెక్నాలజీ వచ్చి. సో, ఇందులో కూడా ఇది హార్డ్ డిస్క్ వచ్చి ఎస్ఎస్‌డీ అనమాట. ఇందులో వైఫై ఇంటిగ్రేటెడ్ ఆ తర్వాత అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నో ఆప్టికల్ డ్రైవ్ అనమాట. 720 పిక్సెల్స్ ఉన్నాయి. 65 వాట్స్ చార్జర్ అనమాట. సో, వెయిట్ వచ్చి 1 కేజీ 700 గ్రామ్స్. సో, దీస్ డీటెయిల్స్ అనమాట. ఎక్కువ చెప్పుకోపర్లేదు. ఏంటి మన మెయిన్ కావాల్సిందేంటి? ఏమేమి ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఉన్నాయి? ఏం కంపెనీ? ర్యామ్, రోమ్, ఓఎస్, విండోస్ ఇస్తున్నాడా లేదా? సో, అవి ఇంపార్టెంట్. సో, మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి హెచ్‌పి 15ఎస్ ఐ5 అనమాట. ఇందాకటిది రైజన్. ఇది ఐ5 అంటే ఇంటెల్ కోర్ అనమాట. దీని బడ్జెట్ వస్తే 48,100 అండ్ దీంట్లో ఆఫీస్ 21 కూడా ఉంది. సో, నేను చెప్పానుగా దీని రేటింగ్ ఒకసారి చూసంటే 4.2 రేటింగ్. సో, నేను ఆల్రెడీ చెప్పా. 4 ఆర్ 4 ప్లస్సే ఉంటది మన రేటింగ్ ఎప్పుడు చూస్తే. సో, నెక్స్ట్ దీని ర్యామ్ కిందకి వెళ్ళిపోదాం. ర్యామ్ వచ్చి 8 జీబీ అండ్ హార్డ్ డిస్క్ వచ్చి 512 జీబీ అండ్ కలర్ సిల్వర్ కలర్ 38.6 సెంటీమీటర్ స్క్రీన్ సైజ్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఓఎస్ విండోస్ 11. సో, గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఇంటిగ్రేటెడ్ అనమాట. సో, మనం వెంటనే లాస్ట్‌లో వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్పీడ్ వచ్చి 4.5 గిగాహెర్ట్జ్. సో, మెమరీ టెక్నాలజీ వచ్చి డీడీఆర్4 డ్యూయల్ స్పీకర్స్ ఉంది. హార్డ్ డిస్క్ వచ్చి ఎస్ఎస్‌డీ టైప్ అనమాట. సో, ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి? ఇది 41 వాట్స్ అనమాట. సో, దీస్ ఆర్ ది గైస్. ఇదనమాట దీని గురించి. సో, ఇది హెచ్‌పి అనమాట. ఇంక్లూడింగ్ ఆల్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఓసారి దీన్ని కూడా మీరు చూడండి. ఇది హెచ్‌పి 15ఎస్. సో, నెక్స్ట్ వచ్చి యాసుస్ వివో బుక్ అనమాట. యాసుస్ అనేది ల్యాప్‌టాప్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండు. సో, మీరు అది తక్కువ అంచనా వేయకండి యాసుస్‌ని. యాసుస్ ల్యాప్‌టాప్ అంటే తోప్. ఆ విధంగా ఉంటది. ఏంది మన ఇండియాలో యాసుస్ తక్కువే. బట్ అదర్ కంట్రీస్‌లో అట్ట పోతే యాసుస్ అనే దానికి ఒక రేంజ్ ఉంది. సో, దట్స్ వై నేను యాసుస్ పెట్టాను. సో, మనం దీని ప్రైస్‌కెళ్ళిపోతే రూ. 46,990 అండ్ 4 స్టార్ రేటింగ్ ఉందనమాట దీనికి. సో, 4 స్టార్ రేటింగ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అండ్
ఇది స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 ఇంచెస్ అండ్ కలర్ వచ్చి బ్లూ కలర్ తీసుకున్నాం. మీకు నచ్చిన కలర్ ఉంటే మీరు చూడండి. అండ్ హార్డ్ డిస్క్ వచ్చి 512 జీబీ, ర్యామ్ వచ్చి 8 జీబీ, i5 అనమాట ఇది. సో, దీనికి బ్యాక్‌లిట్ ఉంది. గ్రాఫిక్ కార్డ్ అనేది ఇంటిగ్రేటెడ్. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకసారి చూద్దాం ఏమైనా ఉందా. ప్రాసెసర్ స్పీడ్ వచ్చి 4.5 గిగాహెర్ట్జ్ అనమాట. సో, 42 వాట్స్ అనమాట. సో, ఇది 1 కేజీ 700 గ్రామ్స్ దీని వెయిట్ అనమాట. సో, దీస్ ఆర్ ది డీటెయిల్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాసిస్ వివోబుక్ గో 15 అనమాట. ఇది ఇందాక యాసిస్‌తో పోలిస్తే ఇది సమ్‌వాట్ అది i5 అనమాట. ఇది రైజన్ 5. సో, అది ఇంటెల్ కోర్ రిలేటెడ్, ఇది రైజన్ రిలేటెడ్. సో, దీని ప్రైస్ వచ్చి 40,990 రూపీస్. అండ్ మనం దీంట్లోకి వెళ్ళిపోయామంటే దీని ఫీచర్స్ దీనికి 16 జీబీ ర్యామ్, సీపీయూ వచ్చి రైజన్ 5, హార్డ్ డిస్క్ వచ్చి 512 జీబీ. సో, దీనికి కూడా రేటింగ్ 4 స్టార్ ప్లస్. స్పెషల్ ఫీచర్ వచ్చి యాంటీ గ్లేర్ కోటింగ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చి ఇంటిగ్రేటెడ్. సో, దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ దిస్ అనమాట. సో, ఇంకా ఏమున్నాయి. సో, దీంట్లో ఏమేమి వస్తాయంటే దీని స్పీడ్ వచ్చి 4.3 గిగాహెర్ట్జ్ అనమాట. సో, 4 కోర్ 8 థ్రెడెడ్ మోడల్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. సో, దీనికి బ్యాక్‌లైట్ ఉంది 250 నిట్స్ అనమాట. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎన్టీఎస్ కలర్ గ్యామోడ్, యాంటీ గ్లేర్ డిస్‌ప్లే. యాంటీ గ్లేర్ డిస్‌ప్లే అనేది ప్రెజెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ ల్యాప్‌టాప్ యూజ్ చేయడం వల్ల ఐస్ అనేది స్ట్రెయిన్ అవుతున్నాయి. సో, దట్స్ వై. సో, దీంట్లో మనకు విండోస్ 11 అనమాట విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో, ప్రీ ఇన్‌స్టాల్డ్ ఆఫీస్ చెప్పానుగా స్టూడెంట్ కోసం ప్రీ ఇన్‌స్టాల్డ్ ఆఫీస్ అండ్ 1 ఇయర్ మ్యాక్ ఫ్రీ యాంటీవైరస్ అనమాట. యాంటీవైరస్ మీరు 1 ఇయర్ తర్వాత ఇంకోటి మార్చుకోవచ్చు. ఎల్స్ యాంటీవైరస్ మోస్ట్‌లీ 499 ఆ రేంజ్‌లో ఉంటుంది 1 ఇయర్ పర్పస్. సో, అంత బడ్జెట్‌లో మీరు చూసుకునేది అదేం కాదు. సో, మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ముందే ఇస్తారు కాబట్టి ఇట్స్ ఆల్ గుడ్ థింగ్ అనమాట. సో, ఒకసారి ఈ ల్యాప్‌టాప్‌ని కూడా చూడండి. సో, దట్స్ ఆల్ గైస్ ఈరోజు వీడియో. మనతో ఫైనల్లీ 5 ల్యాప్‌టాప్స్ చూసాం. అన్నీ 4 స్టార్ ప్లస్సే ఉన్నాయి. అన్నీ మన అనుకున్న బడ్జెట్‌లోనే ఉన్నాయి. సో, ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే ఏది కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. థాంక్ యూ.